ఇది పక్కా మాస్. బసుమతి బాగున్నారా? వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామే. వాళ్ళు బాగుండాలి, మేము బాగున్నాము, వాళ్ళందరూ బాగున్నారు, మీరు కూడా బాగున్నారు అనుకుంటూ మన షో స్టార్ట్ చేయాలి. లెట్స్ స్టార్ట్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చెల్మార్ పక్కా మాస్. ఈ ఎపిసోడ్ మొత్తం చెల్మారే. ఎందుకంటే మీరందరూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోని ఈ రోజు మా షో ఆన్ చేశారు, టీవీ ఆన్ చేశారు. అయితే మీకు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఉండబోతుంది. ఎందుకంటే ఇవాళ వచ్చే సెలబ్రిటీస్ మామూలు సెలబ్రిటీస్ కాదు, రచ్చ రంబోలా చేసే సెలబ్రిటీస్. అండ్ సెలబ్రిటీస్ తో పాటు నాన్ సెలబ్రిటీస్, వామ్మో, ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు. మరి అలాంటి సెలబ్రిటీస్ గురించి మాట్లాడారు కాబట్టి ఈ రోజు టీమ్ ఏ లో ఎవరు రాబోతున్నారంటే ఈయన కామెడీ రెండు ఒకటేసారి పుట్టాయి. ఓ మై గాడ్. yes he is the comedy god. అంటే ఎన్నెన్నో చిత్రాలు, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇప్పుడు లేటెస్ట్ టీవీ షో సెన్సేషన్ అయిన అడుగు పెడితే ఒక్కసారి భూమి కదులుతుంది, దాని తర్వాత నవ్వు వస్తుంది. ఆయన పేరులోనే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ ప్రకాష్ గారు. మేము ఇష్టంగా తిరుపతి ప్రకాష్ గారు అని పిలుచుకుంటున్నాం. నిజంగా అంటే మీ ఏజ్ గురించి చెప్పట్లేదు, కానీ నేను మీ ఏజ్కి వచ్చినప్పుడు మీలో సగం ఈ పర్ఫార్మెన్స్ చేస్తే గొప్పని అనుకుంటాను సార్. మీరు ఈ పర్ఫార్మెన్స్ మా స్టేజ్ మీద చేసినందుకు మా తరఫు నుంచి ఒక్కసారి నిల్చున్నా. అసలు ఏం మాత్రం ఆలోచించకుండా ఒక మాస్ బీట్ పాట పెడితే చాలా మంది సెలబ్రిటీస్ ఇది వద్దండి, సాఫ్ట్ సాంగ్ పెట్టండి, స్లో సాంగ్ పెట్టండి అంటారు. కానీ మీ స్టైల్లో ఎరగదీసావన్నా తిరుపతి అన్నా, సూపర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అంటే కొంతమంది యాంకర్లు చూడగానే కొంచెం డల్ అయిపోతాం. నీలాంటి యాంకర్ చూసా అనుకో అందుకు వస్తుంది. ఒకసారి మన ఫ్యామిలీ స్టెప్ చేపిద్దాం. మన ఫ్యామిలీ స్టెప్ అన్న, మా చెల్మార్కు ఒక ఫ్యామిలీ స్టెప్ ఉందన్న. మా కుటుంబ సభ్యులందరికీ ఎన్ని ఫ్యామిలీ వస్తాను అంటే ఒక్కొక్క షోకి ఒక ఫ్యామిలీ పెడుతున్నాను. అంటే ఇగో అన్నా అది ఫ్యామిలీ అంటే పక్కన అమ్మాయి కాదన్నా, ఎటు పోయినా ఒకే ఫ్యామిలీ. అది మా దేవుళ్ళు దేవతల ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ ఎక్కడ పోయినా ఒక్కటే ఫ్యామిలీ కాబట్టి మా ఫ్యామిలీ స్టెప్ ఒకటి. ఫ్యామిలీ అంటే అది అట్టొచ్చా వద్దు, నాటు ఓకు. కానీ ఆ చెల్మార్ స్టెప్ అందరం కలిసి చేస్తే అదేం లేదు, కొంచెం కష్టం ఉంటది, కానీ నీకు చాలా ఈజీ. కింద కూర్చోవాలి, కింద కూర్చొని ప్రజలు టిడి అని మా వాళ్ళందరూ చేస్తారు. ఓకేనా? మీకు ఈజీగా వచ్చేస్తుంది. అన్ని స్టెప్స్ చేశారు. ఇది ఏం లేదా, నా కూర్చోాలంతే. పొద్దున కూర్చో బేబీ నాకు మమ్మీ తాత మనవరాలు బాగుంది. చూడు మ్యాచింగ్. రెడీ చెల్మార్ ఫ్యామిలీ స్టెప్. ఇప్పుడు మా తిరుపతి ప్రకాష్ గారు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. తిరుపతి ప్రకాష్ గారితో పాటు ఎవరు వచ్చారు? ఈ యంగ్ బ్యూటిఫుల్ లేడీ ఎవరు? అంటే ఈ అమ్మాయి బాగా తెలిసిన అమ్మాయి. అంటే పుట్టినప్పటి నుంచి తెలుసా? లేదు, ఈ మధ్య. అంటే మనవరాలను చాలా లేట్ గా తెలుసుకున్నారా? మనవరాలం కాదు, మనవరాలను తెలిసింది. మనవరాలు. ఓకే, వాట్స్ యువర్ నేమ్? శ్రేయ. వాట్ యు డు? బీటెక్ సెకండ్ ఇయర్. ప్రకాష్ గారు, మీరు అక్కడికి వెళ్ళాలంటే, ఆ పోడియం దగ్గరికి వెళ్ళాలంటే మా కోసం చిన్న టాస్క్ చేయాలి. ఆ టాస్క్ మా హిమజ ఆంటీ ఇస్తుంది. ఇప్పుడు గానీ మీరు గానీ ఆ పోడియం గానీ వెళ్ళాలంటే నన్ను మీరు పొగడాలి.
యా ఉంది ఆడ పొగడనికి అంటే నిజాలు చెప్తే నిజాలే చెప్పాలా పొగడాలంటే ఆమె నమ్మాలి కదా నేను సాటిస్ఫై అయ్యే వరకు పొగడాలి సాటిస్ఫై చేయడమే నాకు ఇష్టం అసలు చూసారా ఆవిడ నిలబడి ఎలా ఉంది చెప్పండి ఏనుగుమంటిలా ఉంది అసలు మేకప్ వేసుకోకపోతే అంత అందంగా ఉంటది ఎంత అందంగా ఉంటది ఆవిడ అసలు పిల్లలు రాత్రిపూట అన్నం తినకపోతే పడుకోకపోతే ఈవిడ ఫోటో చూపెడితే చాలు బ్రహ్మాండం అందమైన ఫేస్ మామూలు ఫేస్ కాదు రాత్రి బూచోడొస్తాడు అని చెప్తారు కదా నిద్రలో టక్మల్ లేసినప్పుడు అంత అందం నేను పొగడమన్నాను ఆయన పొడుగుతున్నారు పొడుగు నాకు చెప్పాను నిజాలు ఏం యాంకరింగ్ అన్న ఏం యాంకరింగ్ ఆవిడ యాంకరింగ్ చేస్తే నోట్లో మాట కూడా బయటికి రాదు అంత బాగా ఆవిడ మాట్లాడితే పక్కోడు కూడా వినపడదు పక్కోడి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు వేస్తారు ఓకే ఎన్ని పళ్ళు ఉన్నాయి అడుగుతారు పళ్ళని మీద రాళ్ళు కొడతారు అది నేను పొగట్లేదు అంటే నా ఉద్దేశంలో ఇది సరే శ్రేయ పొగుడుతుంది శ్రేయ యూ హావ్ టు పొగుడు దిస్ ఆంటీ గో రియల్ గా పొగడబ్బా మీరు ఇంత అందంగా ఎలా పుట్టారు అదే తిట్టింది ఆవిడ పొగడం అంటే ఇంత అందంగా ఎట్లా పుట్టినాయి అయినా నాకు ఎంతో ఆనందంగా తింటేనా మీరు అవును ఇంకా ఇంకొక 2 చెప్పు చాలు ఇచ్చేస్తాను కాదు పాట రూపం ఇప్పుడు శ్రేయ పాట పాడుతుంది ఒక కరెక్ట్ పాట ఆ అమ్మాయికి సెట్ అయ్యే పాట ఏది ఏ పాట ఎంత అందంగా గింత కూరుంటయ్యమ్మో ఏం కాదు ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వే అంతేనా ఇగో పాట కూడా ఆగిపోయింది నేను చూస్తుంటే మీ అందం ఒక్కసారి మాటలు రాట్లే నీ అందంని చూస్తుంటే నాకు మనసారా నాకు హిమజాని చూస్తున్నప్పుడల్లా నాకు గుర్తొచ్చే ఒక పాట అంతే ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాను అందంగా లేదని కానీ ఐ సీరియస్లీ వాంట్ టు డెడికేట్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ టు యూ నా తరఫు నుంచి మై ఫేవరెట్ సాంగ్ డెడికేటెడ్ టు ది బ్యూటిఫుల్ హిమజ థ్యాంక్ యూ రవి నో 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 నన్ను అనుకోవాలి నేను ఈ టాస్క్ ఇచ్చినందుకు దయచేసి మీ పోడియం సో తిరుపతి ప్రకాష్ అన్న వచ్చినందుకు హిమజాకి టాస్క్ అయింది కాబట్టి వెల్కమ్ ప్రకాష్ అన్న అండ్ వెల్కమ్ శ్రేయ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ చల్ మార్ ఇప్పుడు వచ్చే సెలబ్రిటీ వస్తే డబుల్ కామెడీ వస్తుంది ఎందుకంటే వాడు ఒక్కడు కాడు వాడు పేరు పక్కన ఇంకొకడు ఉంటాడు ఇద్దరు కలిస్తే అమ్మో అమ్మో ఆ మంకీ నార్మల్ గా జంతువు మంకీ ఫేమస్ కాలేదు వీడి పేరు పక్కన ఉంది కాబట్టి ఆ జంతువు అంత ఫేమస్ అయింది వాడే వీడే వాడు లెట్స్ వెల్కమ్ హిమ్ ఒక్కసారికి ఎనర్జీ వచ్చింది ఒక్కసారికి దూపైతుంది కాదన్నారు ఆవిడ అసలు ఏ మాత్రం తగ్గకుండా డాన్స్ అందం అసలు ఏంటది ఈవిడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్ పవర్ ఏంటి అని అంటే ఈవిడ్ని ఈ ఫోటో చూపెడితే ఓ తెలుగు రాష్ట్రాల స్టూడెంట్ వెరీ పవర్ఫుల్ అంటారు యాంకర్లు లేకుండా కూడా షో జరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఈ అమ్మాయి లేకుండా అయితే షోస్ నడవవు ఎనీ షో నందిని ప్రెజెంట్ సార్ అంటే అలా అనమాట అంటే ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేయాలని కాదు షీఈ్ అ పర్ఫార్మర్ అండ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ ఈవిడ అబ్బో ఏడికి పోయినా ఐఎమ్ దేర్ సెల్ఫీ ఐఎమ్ హియర్ సెల్ఫీ అంటది మీ గురించి చెప్తున్నారేంటి నాకు నేను సోషల్ మీడియాలో యాక్టివా మా మమ్మీ డాడీ తిడుతురు ఆ జనరేషన్ అన్ని తిడతారు సోషల్ మీడియాలో అని వెంకీ వెల్కమ్ టు చెల్మార్ కలిసావా హాయ్ గుర్తుందిగా ఆయన వచ్చి సాటిస్ఫై చేసి నేను డబ్బులు రావాలి ఎక్కడ కలిసారు మీరు బట్టలు కొనుక్కునే నా పైసలతో అప్పులు తీసుకొని డబ్బులు బట్టలు కొట్టించుకుంటాం ఏదో కవర్ చేయడానికి ఏదో ఒక వర్డ్ వాడాడు నువ్వు పట్టుకొని ఎలా ఆడుతున్నావు అనవసరంగా ఎపిసోడ్ టైం వేస్ట్ అవుతుంది అవసరమా వెంకీ గారు ఎలా ఉన్నారు సార్ ఫైన్ సూపర్ ఆల్ వెల్ ఓకే ఈ నుంచి ఆ పోడియంకి వెళ్ళాలంటే చిన్న టాస్క్ చేయాలి అండ్ టాస్క్ ఏంటంటే నీకు బాగా వచ్చిందే మేము దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాం ఓకే మీరు ఒకసారి పర్మిషన్ ఇస్తే నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా చేసుకో ఓకే ఇప్పుడు టాస్క్ చేయాలంటే ఫ్రెండ్ ఫోన్ చేస్తా గర్ల్ ఫ్రెండ్ అడుగుతా నా ఫోన్ కార్ లో పెట్టొచ్చా నా దగ్గర లేదు అప్పు కోసం కాదు మా పప్పు కోసం హలో ఎక్కడున్నారా చిన్న ఒక్క నిమిషం లైన్లో ఉండరా అవుట్ స్పీకర్ పెడుతున్నాను ఎక్స్ట్రా మాట్లాడకు నేను చెల్మార్ షోలో ఉన్నా ఓకేనా హలో
ఎక్కడున్నారా? ఇంట్లో. గట్టిగా చెప్పరా. ఇంట్లో ఉన్నావా? నేను చిన్న షోకి వచ్చాను చెల్మార్కి. ఏం లేదురా, ఇక్కడ నన్ను వెంట్రులోకి టాస్క్ చేయమన్నారు. నేను ఒక చిన్న మిమిక్రీ మ్యాజిక్ చేస్తా. ఏం లేదురా, నీ ఆత్మను నా లోపలికి ప్రవేశించుకుంటా. టాస్క్ చేస్తున్నాను. ఏంటది? వెంట్రులోకి ఫోన్ లో మాట్లాడుకుంటా అది వెంట్రల్ ఒక్క నిమిషం నువ్వు లైన్ లో ఉండు. ఫోన్ ఇచ్చే దగ్గర పెట్టుకో, నీ ఆత్మ నా లోపలికి వస్తుంది. ఏం కాదు, లైన్ లో ఉండు. హలో ఏడు, హలో లైన్ లో ఎక్కనారా? నీ నోట్లోనా? పెట్టుకుంటున్నావు. నోట్లోకి ఎందుకు వెళ్ళావురా? ఎలా ఉన్నావు? ఓహో వెళ్ళావైతే కొంచెం లోపలికి వెళ్ళు. వెళ్ళు చెప్తా. కడుపులోకి. ఎక్కడున్నారా? ఎక్కడ? గొంతులో ఉన్నావా? ఇంకొంచెం లోపలికి వెళ్ళు. వెళ్ళి చెప్తా. ఇంకా లోపలికంటూ. ఎక్కడున్నారా? గట్టిగా చెప్పు. ఛాతిలో. ఇంకొంచెం లోపలికి వెళ్ళు. తర్వాత వాయిస్ వినపడదు. ఎక్కడున్నారా? గట్టిగా చెప్పు. పొట్టలో. ఇంకొంచెం లోపలికి వెళ్ళు. వెనకాల నుంచి బయటకు వస్తున్నాడు. అరే ఆడ ఓడో చూడాలి. వాడు సౌండ్ చేసి చచ్చిపోతాం. ఊపిరి ఆడట్లేదా? అయితే పైకి వచ్చాయి. నేను ఎనుకున్నాడు. అంటే ఇప్పుడు కక్కుతావా? ఎక్కడున్నావు? ఎక్కడ? పొట్టలో. కొంచెం పైకి రా. ఎక్కడున్నావు? ఛాతిలో. ఇంకొంచెం బయటికి రా. ఇప్పుడు ఎక్కడున్నావు? గొంతులో. ఎక్కడ? గొంతులో. ఇంకొంచెం బయటకు వచ్చాయి. ఎక్కడున్నావు? నాలుక పైన. సరే ఫోన్ లోకి వెళ్ళిపో. హలో బాయ్ రా. కానీ ఏం చేసిండబ్బా నిజంగా. యాక్చువల్లీ ఇది మిమిక్రీ శ్రీనివాస్ గారు ఐటమ్. అవును. సో ఇప్పుడు ఆన్ ది స్పాట్ డాల్ లేదు కాబట్టి చేశాను. ఏమాత్రం తీసుకోలేదండి. ఇప్పుడు నువ్వు అట్లా పంపి గొంతులోకి పంపి. అవన్నీ కష్టం. అవన్నీ రావు. నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ ఏంటి. సూపర్ అన్న, అసలు వెంకీ మంకీ హైలైట్. టీమ్ బి థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అవును మీ ఇద్దరు రిలేషన్ ఏంటి? అదో పెద్ద స్టోరీ. నాకు పోయిన జన్మలు అప్పించింది. ఇప్పటిదాకా ఎంట పడుతూనే ఉన్నది. నువ్వు ఆత్మ ఆమెకు కూడా తెలిసిపోయింది. ఎంట పడతారు మరి. ఓకే సో పిछले జన్మ కి గర్ల్ ఫ్రెండ్, ఏ ఆజ్ కి జన్మ కా బాయ్ ఫ్రెండ్. అంతేనా? అంతే. సో ఈ జన్మలో కలవాలనుకుంటున్నారా? ఈ పొడి మీ చుదుకు చచ్చిపోవచ్చా? నందిని నేను బయటికి వెళ్ళిపోతా. నీకు నీ టేస్ట్ మంచిది అనుకున్నా, నన్ను డిసప్పాయింట్ చేయకు నువ్వు. నాది చాలా మంచిది. చాలా మంది అందుకే చాలా మంచిది. అవును అర్థమైందిలే. ఇప్పుడు టేస్ట్ అంటే గుర్తొచ్చింది, ఆయన వచ్చే టైం అయింది. మా టీమ్ సి కి మూడో వ్యక్తి. టీమ్ సి కి రాబోతుంది నా ఫేవరెట్ పర్సన్. అవునా? ఎస్. ఎట్లా? హౌ? ఆయన చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. అవును చాలా పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్. అలా కాదు, సీనియారిటీలో. సీనియారిటీలో ఆల్మోస్ట్ 44 మంది వాయిస్ ని ఎట్ ఎ టైం వినిపించగలరు. అట్ ఎ టైం. yes. ఎన్ని ఎక్కడెక్కడ నుంచి సౌండ్లు వస్తాయి. ఆయన చాలా బిజీగా ఉంటారు. నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే తప్పక వచ్చారు. నాకు వచ్చారా? ఆయనేనా? మిమిక్రీ ఆర్టిస్ట్ అందరూ ఆయనే వావ్ సూపర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి చూద్దాం మనం. మన చెల్మార్ షోకి వచ్చారంట. గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ హిమ్. ఎన్నో ఏళ్ళకి తాత మనవరాలు కలిసిర్రు ఇట్లా. కానీ తాత ఆయన అట్లే అంటారులేండి. ఎన్టీ రామారావు గారి పక్కన శ్రీదేవి కూడా హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అదేమన్నా తప్ప? లేదండి మిమ్మల్ని కాదు. వీడు పంజగుట్ట సర్కిల్ దగ్గర స్టాచ్యూ లో ఉంది మధ్య. మ్యాచింగ్ డ్రెస్ వేసుకోమంటే ఏంటమ్మా ఇది? అంటే నేనేమన్నానంటే యాక్చువల్ గా నువ్వు నిన్న 5 కంతా రమ్మన్నావు కుదరా, హైదరాబాద్ లో ట్రాఫిక్ జాము. హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇట్లా ఎర్రగడ్డ నుంచి వద్దాం అనుకున్నాను. నేను చెప్పినట్టు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు అని చెప్పి ఇటు నుంచి వచ్చి లేట్ అయింది. నువ్వు దుబాయ్ వెళ్ళినప్పుడు పెర్ఫ్యూమ్స్ ఏమన్నా తెచ్చాను ఆయన. నేను దుబాయ్ లో ఆడపిల్లలు అమ్ముకునేలా ఉన్నాడు. ఎంత మాట్లాడింది? ఏమండి రవి గారు మీరు కొద్ది పక్కన మేము పర్సనల్ మాట్లాడుకుంటున్నాం. షోకి పర్సనల్ గా మాట్లాడడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చారు. నేను మాత్రం తను పిలిస్తేనే వచ్చాను. అది కనెక్షన్ అదే నేను ఈ ప్రేమను పబ్లిక్ గా చెప్పాలనుకుంటున్నాను. హిమజ మీరేమంటారు? ప్రేమనా? అంటే నాలో దాగున్న ప్రేమ కొద్దిగా దాచుకుని ఏ వయసులో జరగకపోతే ఇట్లనే అవుతుంది.
చెప్పడం లేట్ కావచ్చు కానీ నేను లేట్ అయ్యే లోపల చెప్తా. లేట్ అయ్యే లోపల చెప్పండి, ఏం చెప్పాలన్నా తొందరగా చెప్పండి. సరే అయితే చెప్తారు. రవి గారు మీరు మాట్లాడారు సార్. మీ పేరులో రవి అంటే మంటెక్కిపోతుంది. ఇక్కడ ఆమె పేరులో హిమ. నా పేరులో మంట కాదు సార్, నా పేరంటే సూర్యుడు సార్, వెలుగు. ఏం వెలుగు? ఇక్కడ హల్లగా కూలింగ్ కోసం హిమ కోసం వస్తే మీరు మంట పెట్టిస్తే ఎట్లా సార్ ఇక్కడ మాకు? సరే 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 అర్థమైంది. బేబీ నేను నీ డ్రెస్ వేసుకొస్తే ఏం పొగడవేంటి? ఏ యాంగిల్లో బేబీ కనిపించింది నీకు? బేబీని ఎత్తుకుపోయేలా బాబాలా ఉంటా బేబీ అంట. బేబీ ఎదురా ఆ కళ్ళు చూడు. నే ప్రపంచంలో ఎత్తుకెళ్ళిపోయేది ఒకటే ఒకటి ఉంటుంది, మనసు. నేను మాత్రం ఎత్తుతా పాడ తొందరలో. సరే వీళ్ళందరితో మనకి ఎందుకు, మన ప్రేమకు వీళ్ళు ఆటంకంగా కలుగుతారు. ఓకే షో అయిపోయి లోపల నువ్వు నాకు ప్రపోజ్ చేయి, నేను నీకు ప్రపోజ్. నేను ఆపిన పాప నాకెందుకు అమ్మా, నువ్వు ఇప్పుడే ప్రపోజ్ చేయి. వద్దు, ఈ యాపిల్ నేరేడుకాయలు మనకు అవసరం. ప్రపోజ్ కాదమ్మా, అది ప్రపోజ్. ప్రపోజ్ నువ్వు మాత్రం మీరు వచ్చి ఈవిడతో డాన్స్ ఎందుకు ఆడారు మరి? ఆవిడ కోసం వచ్చి అంటే మళ్ళీ తర్వాత ఛాన్స్ ఉండదుగా కనెక్ట్ అయిన తర్వాత, అందుకని ముందే ఒకటి శాంపిల్. ఓకే సార్, సో మీకు టాస్క్ ఇదే సార్. ఎవరికన్నా స్టార్టింగ్ లో టాస్క్ ఉంటది, కానీ మీకు షో మొత్తం టాస్క్. మీ ప్రేమ ఆమెతో తెలపండి, ఆమె ఒప్పించేలాగా చేయండి. ఒప్పించేలాగానే ఉన్నది, నో ప్రాబ్లం. రిహార్సల్స్ ఇక్కడ, పెర్ఫార్మెన్స్ ఇక్కడ. అది కానీ మిమిక్రీ అంటే మీ స్టైల్లో 40 వాయిసెస్ ఒకటే టైంలో వస్తాయి కదా, ఆ స్టైల్లో ప్రపోజ్ చేయండి చూస్తా. చూపించు డార్లింగ్ మన ప్రతాపం. తల్లె కూతుర్లు ఏం నటిస్తున్నారే? ఏదో ఒక టెంపుల్ కపాడియా, నే కూతురు ఒక ట్వింకిల్ కపాడియా. రాత్రి ఎక్కడికొచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్. ఇప్పుడు ఎగ్జామ్ కూడా చెప్పి వాడితో జంపింగ్, సందు చివరి బట్ ఆటోలో వెయిటింగ్. అక్కడికి ఫస్ట్ మామూలే. ప్రకాష్ రాజ్ అన్నారు, ఇది ప్రకాష్ రాజ్ సినిమాలో డబుల్ ఫోజ్ ఆయన కొడుకు ప్రకాష్ రాజ్ గారే. సూపర్. ఇప్పటికైతే అర్థమైందా? ఇలాగే మధ్యలో అడ్డు తలుగుతుంటారు. నాకు నీకు నేను మన ఇద్దరు మీటాలి, ఎవరు లేరు, ఏమిస్తావు మహా అయితే ప్రేమిస్తావు. సరే ఇప్పుడు ఇంకొక అయితే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ లో చెప్తా. తర్వాత చూడు హిమజ, ఎన్నో రోజుల నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడంటే అక్కడ నీ కోసం తిరిగాను. అమీర్పేటలో తిరిగాను, పంజాగుట్లో తిరిగాను, చివరికి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కూడా తిరిగాను. అంతలా అడుక్కుంటా. నువ్వు ఎక్కడా లేవని తెలిసింది, ఎర్రగడ్డలో ఉన్నావని తెలిసింది. మరి ఎర్రగడ్డ దగ్గర ఏం చేస్తున్నావు అంటే, ఎర్రగా ఉన్నావు కాబట్టి తీసుకెళ్లి ఎర్రగడ్డలో పెట్టామన్నారు. నీ అందం ముందు ఈ సృష్టిలో నాకు ఏది అందంగా కనపట్లేదు హిమజ. అందుకని వీళ్ళందరి ముందు నీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ. సార్ మా బాస్ వాయిస్ తీశారు కాబట్టి నేను కూడా మీ ఫ్యాన్ అయిపోయినా. మీ ప్రేమ ఎప్పటికన్నా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ జన్మలోనే తాత జాగ్రత్తగా చూసుకో. ఇంకొక వాయిస్ ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ నా కోసం స్పెషల్ గా ప్రిపేర్ అయింది, చెప్పే కక్కే. జనరల్ గా మీరు సునీల్ గారి వాయిస్ వింటూ ఉంటారు కదా, సునీల్ గారికి బాహుబలి గెటపేసి ఇక్కడ పెడితే సునీల్ గారు ఎలా చెప్తారు? హీరో సునీల్ గారు. రైట్ తప్ప నిన్ను చూస్తుంటే నాకు చాలా డౌట్ వచ్చేస్తుందిరా. సినిమా అమ్మకళ్ళు నా వంక దీనంగా చూస్తున్నాయిరా. నేను ఎప్పుడు చూడండి కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయా. అయ్యో బుచ్చికి ఏమన్నా చేశారా సార్? టాస్క్ అయిపోయింది, మీరు విగ్రహాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతారు. గ్రీన్ యాపిల్ అసలు మీరు నాకు అందం మాట్లాడకుండా కళ్ళ ముందు ఉంటేనే అందం. సో టోటల్ గా ఎపిసోడ్ లో 3 రౌండ్లు ఉంటాయి. 3 రౌండ్ల తర్వాత ఎవరికైతే మాక్సిమం స్కోర్ ఉందో వాళ్ళే గెలుస్తారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. అక్కడ నువ్వు, ఇక్కడ నేను. సో ఫస్ట్ రౌండ్ హిమజ చెప్తుంది. యా, అక్కడ నువ్వు ఇక్కడ నేను రౌండ్ లో మీరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాకుండా మీ పోడియంలో నుంచి ఒకరు షఫల్ అవుతారు అనమాట. లైక్ అమ్మాయిలైనా షఫల్ అవ్వాలి, అబ్బాయిలైనా షఫల్ అవ్వాలి. అంటే విడగొడుతున్నాం మిమ్మల్ని ఉట్టి ఫస్ట్ రౌండ్ వరకే. ఓకే, అయితే మీరే డిసైడ్ చేసుకోండి. అబ్బాయిలు 3 ఉన్నారు, అమ్మాయిలు 3 ఉన్నారు. ఎవరు షఫల్ అవుతారు? అబ్బాయిలా అమ్మాయిలా? అమ్మాయిలందరూ మారారు కాబట్టి వాళ్ళు డూప్లికేట్, మారకుండా అక్కడే ఉన్నారు కాబట్టి జెంట్స్ ఒరిజినల్స్. అంటే ప్రతి టీమ్ లో ఒక ఒరిజినల్ ఒక డూప్లికేట్ ఉన్నారు. ఒరిజినల్ వస్తారు ఇక్కడ నిల్చుంటారు, డూప్లికేట్ వస్తారు ఇక్కడ నిల్చుంటారు.
జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ ఉంటాయి. మేము ఒరిజినల్ అడుగుతాం, ఒరిజినల్ ఒక ఆన్సర్ చెప్తాడు. ఆ ఆన్సర్ కరెక్టో రాంగో ఇక్కడ ఉన్న డూప్లికేట్ అంటే గర్ల్ చెప్తుంది. ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు, రైట్ ఆ రాంగ్ గా చెప్తే చాలు. ఒరిజినల్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఈమె కూడా ఆయన చెప్పింది కరెక్ట్ అంటే ఈ డూప్లికేట్ టీమ్ కి మార్కులు వెళ్తాయి. ఓకేనా? అక్కడ ఆన్సర్ తప్పు చెప్పాడు, ఈమె అవును ఆ ఆన్సర్ తప్పే అన్నప్పుడు కూడా డూప్లికేట్ టీమ్ కే మార్కులు వెళ్తాయి. కానీ ఆన్సర్ అయినా కరెక్ట్ చెప్పాడు, కానీ ఈవిడ ఇక్కడ అది రాంగ్ అన్నది అనుకోండి, అప్పుడు ఒరిజినల్ టీమ్ కి మార్కులు వెళ్తాయి. మా మార్కులు ఆమె జవాబులో ఉంటాయి, ఆమె మార్కులు మా ప్రశ్నలో ఉంటాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ ఏ. ప్రకాశనారా? ప్రకాశన, నువ్వు టీమ్ ఏ కోసం ఆడతావు. నందిని, యూ విల్ బి ప్లేయింగ్ ఫర్ టీమ్ బి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్. 10 seconds టైం ఉంటుంది మీరు ఆన్సర్ చెప్పడానికి. ఓకే. సున్నా ని కనిపెట్టింది ఎవరు? ఆయన పేరేంటి? 10 seconds. ఫెర్నాండిస్. వెరీ గుడ్. సున్నాని కనిపెట్టింది ఫెర్నాండిస్. రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్. 0 మార్కులు ఇద్దరికి దొప్పినాయి. నీకు రాకుండా అయితే చూసుకున్నావు, అది గేమ్ అంటే. సున్నాని కనిపెట్టింది ఎవరన్నా? ఈ సున్నా నువ్వేమన్నా సునామీ అనుకున్నావా? సున్నా. సున్నా అంటే సున్నానే కదా. కాల్షియం అనుకుంటున్నాను. సున్నం. సున్నాకి సున్నంకి చాలా తేడా ఉందన్నా. కవర్ చేశారు. ఓకే, సున్నాని కనిపెట్టింది ఆర్యభట్ట, మన ఇండియన్. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా అతి వినయం డాష్ లక్షణం. డాష్ లో ఏంటి? అతి వినయం. అతి వినయం దరిద్ర లక్షణం. దరిద్ర లక్షణం. అతి వినయం. అతి వినయం. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఇద్దరికి దొబ్బినాయి మళ్ళా. అది అతి వినయం దురత లక్షణం. దురద కాదు. ఓకే. మహాభారతంలో భర్తకు కంటి చూపు లేదని తన కళ్ళుకు కూడా గంతలు కట్టుకుంది ఎవరు? ఇది తప్పు చెప్పొద్దు ప్లీజ్, వినడానికి బాగోదు. అంటే సుభద్ర. సుభద్ర గారు. రాంగ్ ఆన్సరా? మహాభారతం రామాయణం తెలుసా? రామాయణం తెలుసు, మహాభారతం సగం సగం. రామాయణంలో హీరో ఎవరు? రాముడు. అబ్బా, రాముడు వాళ్ళ డాడీ పేరేంటి? రవి. రవి రవి కాదు, దా ఏదో వస్తుందా? ఏదో ఉంటది, మర్చిపోయినా. ఆయన పేరేం చెప్పాడు? రాంగ్ అన్నాను. సుభద్ర. ఒరిజినల్ పేరు మరి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నందిని కమాన్, ఇది రామాయణమే. రామాయణం కాదు, ఇది మహాభారతం. క్లారిటీ ఉంది కదా? రైట్ ఆన్సర్. 25 పాయింట్లు టీమ్ బి. అన్న ఎవరన్నా? గాంధారి. ఓకే, ద రైట్ ఆన్సర్ ఇస్ గాంధారి. చాలా బాగా ఆడదాం అనుకున్నావు. ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నేనా 25 పాయింట్స్ గెలుచుకున్నావు. చూద్దాం మిగతా వాళ్ళు ఏమైతుందో. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాశ్. సో టీమ్ బి ఎలా ఆడతారో చూద్దాం. ప్లీజ్ కమ్. టీమ్ బి ఫస్ట్ క్వశ్చన్. ఇండియాలో ప్రస్తుతం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 46. ఇండియాలో ప్రస్తుతం 46 స్టేట్స్ ఉన్నాయి. రైట్ ఆర్ రాంగ్? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంది? 26. వెరీ గుడ్. మిగతా వాళ్ళు ఏమైపోతారు? మిగతా 3 స్టేట్లు ఏడబెట్టినావు? 4. సరే, 29వ స్టేట్ పేరేంది? మందే. తెలంగాణ. సూపర్, వెరీ గుడ్. టీమ్ సి 25 పాయింట్స్. ఓకే, యువర్ సెకండ్ క్వశ్చన్. ప్రొడ్యూసర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తెలుగువారు ఎవరు? దిగ్గజం. టైం. రామానాయుడు గారు. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రామానాయుడు గారు రాంగ్ ఆన్సర్. కొడతారండి, బయటకు పోతే కొడతారండి. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందండి. టీమ్ బి 25 పాయింట్స్. నీ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. అట్లనే ఆడు వెంకీ, నీకు చాలా టఫ్ కాంపిటీటర్ దొరికింది. జాగ్రత్త. పక్షం అంటే ఎన్ని రోజులు? అది కూడా తెలీదా? పక్షం అంటే పక్షం. త్వరగా టైం అవుతుంది. పక్షం అయిపోయింది. 10. పక్షం అంటే 10 రోజులు. నో, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రైట్. టీమ్ సి 25 పాయింట్స్. పక్షం అంటే 15 రోజులు. 15 తెలుసా ఇది మీకు? ఇప్పుడు చెప్పొచ్చు అన్ని నాకు తెలుసా అని.
ఆన్సర్ తెలిసింది కదా. అంటే మీరు ఇందాక చెప్పారు కదా మనకి రాకపోయినా పర్లేదు పక్క వాళ్ళకి రావద్దని, అది ఫాలో అవుతున్నా. వెరీ గుడ్. విక్రమ్ మాట్లాడుతుంది ఫైనల్ గా. గ్రీన్ యాపిల్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. ఆల్రైట్, సో టీమ్ సి, శ్రేయ అండ్ శాంతికుమార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పాలు పెరుగుగా మారడానికి ఏ బ్యాక్టీరియా తోడు పడుతుంది? ఇస్నోఫిలియా. ఇస్నోఫిలియా. ఇస్నోఫిలియా అనే బ్యాటరీ పాలు నుంచి పెరుగు అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రైట్, టీమేట్ 25 పాయింట్స్. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పింది. రాంగ్ ఆన్సర్. ఏది రైట్ ఆన్సర్ ఏంటి? తెలియదు. పాలు నుంచి పెరుగుగా మారేయడానికి హెల్ప్ చేసే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్. ఓ. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది చీర లాగిందెవరు? దుర్యోధనుడు. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. దొబ్బింది. ఇట్ ఇస్ నాట్ దుర్యోధనుడు, ఇట్స్ దుశ్శాసనుడు. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు అట్లా మనకి హైఫై ఇక్కడ ఇవ్వాలి. నాన్న మార్కులు వస్తుంటే, నాన్నకు మార్కులు వస్తే ఏ కూతురు కన్నా హ్యాపీ. అలాగే చూస్తుంటూ ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళకపోతే మా శాంతి అప్పుడు చెప్తా. నాన్న మార్కులు కావాలి కంపల్సరీ. సినిమా పరిభాషలో TFI ఫుల్ ఫామ్ ఏంటి? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఇది కూడా తప్పింది. మీకు మార్కులు ఏమనుకున్నావో చెప్పా కొంచెం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాకపోతే అదే రైట్ అని చెప్పి రాంగ్ అని చెప్పేసి ఫోన్లే అట్లా అవుతుంటది. బట్ సార్ బాగా ఆడారు. టీమ్ సి కి 50 పాయింట్స్ తీసుకొచ్చారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సూపర్ శాంతి. బాయ్. మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అది సో ముగ్గురు బాగా ఆడారు, బాగా ఆడడానికి ట్రై చేశారు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ రౌండ్ ది స్కోర్స్, టీమ్ A is least with 25 points. Yes. And Team B with 50 points. And Team C ki 75 points. Shift back to form. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూసాం. ఇప్పుడు సెకండ్ రౌండ్. ఇప్పుడు మా అందరి ఫేవరెట్ రౌండ్ జంబలకడి పంబ. సో ఈ రౌండ్ లో ఏం చేస్తామంటే, మేము టీమ్ కి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తాం. అంటే ఒక లైన్ చెప్తాం, ఆ లైన్ మీరు డెవలప్ చేయాలి, మనల్ని ఎంటర్టైన్ చేయాలి. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ A, ప్రకాష్ గారు అండ్ శ్రేయ. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లో ముందుగా మా ప్రకాష్ గారు అండ్ శ్రేయ గారు చేస్తున్నారు సిసింద్రి స్కిట్, ది వెరీ ఫేమస్ తిరుపతి ప్రకాష్ గారి స్కిట్. లైట్స్ కెమెరా యాక్షన్. ఎక్కడికి పోయింది ఇది? పొద్దున్నుంచి అసలు ఇంట్లోనే లేదే. పెళ్లి కాకముందు అసలు ఈ పెళ్లిని కనిపెట్టినట్టు తన్నాలి సార్. పెళ్లి కాకముందు ఏదో పీకేద్దాం అనుకున్నాం, పెళ్ళైన తర్వాత జుట్టు తప్ప ఏం పీక్కోలేకపోతే, అందుకే చిన్న వయసులో ఇన్ని ఊడిపోయినాయి సార్. అయ్యో, ఇది ఎక్కడికి పోయింది ఏంటో. రాజ్యం రాజ్యం, కాఫీ ఇమ్మంటే ఎక్కడికి వెళ్ళావే? మన చిన్నోడికి సెర్లాక్ కలుపుతున్నా. బకెట్ లో సెర్లాక్ వండుతున్నావా? అమ్మాయి, నేను బకెట్ తన్నే లోపల వాడు నన్ను నా ఆదాయాన్ని మిగిల్చేటట్లేడు, నా ఆస్తి అంతా ఆరత కర్పూరంలాగా అవజేసేటట్టున్నాడు. ఇంతకీ ఏడి బంగారు కొండ? ఇక్కడ అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అవునా? పిలువని. డాడీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. ఇంట్లోకి రోడ్ రోలర్ వచ్చింది ఏంటో అనుకున్నాను, చివరికి నువ్వే అన్నమాట. ఈ పోలికలే నాన్న. అంటే అది విషయం ఇప్పుడు తెలిసిందా? ఏమే గట్టిగా అరవద్దని చెప్పి ఆవిడకి నింటే డౌట్ వస్తుంది. చిన్న పిల్లోడు అండి, వాడికి ఏం తెలుసు? చిన్న పిల్లోడా? అట్లా అని పెంచేవాడిని అంత చేసావు, నీ మొహం తగలయ్యా. స్విమ్మింగ్ పూల్ స్నానం చేయనా? స్నానం స్విమ్మింగ్ పూల్. నీకు స్విమ్మింగ్ పూల్ పరకురాదురా, నీ శరీరానికి సముద్రమే కరెక్ట్. తీసుకెళ్లి సముద్రం దగ్గర వదిలేస్తే హాయిగా స్నానం చేసి వస్తావు. సముద్రం ఒడ్డున స్నానం చేస్తే ఎవరికైనా సన్బాత్ అవుద్దండి, వీడికి మాత్రం అదే టబ్బర్. నువ్వు కూడా చిన్నప్పుడు అక్కడే చేసేవాడివా? ఇలాంటిది అధిక తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి కానీ అసలు తెలివితేటలు లేదని మీ ప్రిన్సిపల్ నేను కంప్లైంట్ చేశాడు. ఏం చెప్తున్నావు? ఇట్లే నేను పొగుడుతున్నా. పెద్ద పర్సనాలిటీ వేసుకోవడం కదా, పెద్ద పెద్ద మాటలు కూడా వస్తున్నాయి ఈ మధ్య నీ నోట్లోంచి. నేను చెప్పినా సరే. నీకు బాగా ఈ మధ్య మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పాడు. ఇంతకు నీ ప్రోగ్రెస్ కార్డ్ ఎక్కడ ఉంది? దోబిలో వచ్చి చూడానా?
ఇదేంట్రా అన్ని సున్నాలు వచ్చినాయి ఇక్కడ ఏమని అన్ని 100 లేదా అవే అది రావాల్సిన మార్కులు ఇవి నీకు వచ్చిన మార్కులు అన్ని 0 అవునా నేను ఇవ్వనుకున్నాను అనుకుంటా ఈ చచ్చు తెలివితేటలే పెరిగి నీ చదువు చంకనాకి పోతుందంట సర్లే సరే నీకు తెలివితేటలు అసలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నీకు కొన్ని టెస్ట్ పెడుతున్నాను మేధో శక్తిని తెలుసుకునే పరీక్ష అనమాట అంటే నీ పోలికే అన్ని నీ తెలివే నాకు సరేరా ముందుకు వస్తుంది నీకు చెప్పినా ఇప్పుడు 1 కలిపితే ఎంత సింపుల్ 1 కలిపితే 11 1 కలిపి 11 ఒరే నా బొందరా నా బొంద నీ అందుకే మాస్టర్ గారు కంప్లైంట్ చేసింది నాకు ఆగు 1 కలిపితే ఎంత సరిగ్గా ఆలోచించి చెప్పు 1 కలిపితే ఇప్పుడు నేను ఒకటి ఉన్నానా నువ్వు ఒకటి ఉన్నావు తర్వాత మా క్లాస్మేట్ సుజాత ఉందా సుజాత ఉంది వాళ్ళు కలిసి మేము ఒకటవుతామా పెళ్ళైతే పెళ్ళి అయితే ఒకటవుతారు నీ పెళ్లిని ఏం చేస్తాను నాన్న దగ్గరుండి చెయ్యాలిగా సృష్టిలో కొరువు పెట్టే కొడుకుని చూసాను కొరికే కొడుకుని నిన్నే చూస్తున్నాను రా అబ్బా మీ ఇద్దరు కొట్లాడకండి రా నాన్న మనం పోదాం ఎప్పుడు తిడుతూనే ఉంటారా ఏదో దూరంగా జరుగు కాలేసాడంటే అప్పుడు అయిపోతావు నా కొడుకు కాలు కాకపోతే ఏమన్నా వేస్తాడు అమ్మ నాన్న తెలివి నాన్నకు నేను క్వశ్చన్ అడతాను అసలు మీ నాన్నకు తెలివే లేదురా మళ్ళీ ఎట్లా తెచ్చుకున్నావే నా కర్మ గాలి వేసుకున్నా అంతే కలరు లేదు తెలివి లేదు ఓకేనా నువ్వు పక్కకి రా వాడిని ఇంకో క్వశ్చన్ అడగాలి రోజు బాదం పప్పు తింటే ఏమవుతుంది రోజు బాదం పప్పు తింటే డబ్బా ఖాళీ అవుతుంది అటు చూడు నన్ను నేనే తిట్టుకున్నట్టుందిరా నీ ఇబ్బంది తిట్టినా నన్ను తిట్టుకున్నట్టే ఉందిరా దరిద్ర ఇదంతా కాదురా లాస్ట్ ఇంకొక మంచి క్వశ్చన్ అడుగుతాను 10లోంచి 6 తీసేస్తే ఎంత అది కూడా తెలీదా 10లో ఉండి 6 తీసేస్తే 5 10లోంచి 6 తీస్తే 5 లెక్కలు కనిపెట్టినాడు కూడా ఈ లెక్కను తప్పనే అంటాడు రైట్ అని అండు అటువంటి తెలీదా నీకు తెలివాడు ఎలా వద్దురా 10లోంచి ఇవన్నీ ఉన్నాయన్న 10 కదా 10లో 10 పోయిందన్న 10 పోయింది 9 పోయిందన్న 9 పోయింది 8 పోయిందన్న పోయింది 7 పోయిందన్న పోయింది 6 పోయిందన్న 8 మిగిలిన 5 మిగిలే 5 వేరే డాడీని తెచ్చుకుంటావా వీళ్ళు వినేవాళ్ళు ఏమని అనుకుంటారా మనం కొత్త డాడీ రవి డాడీని తెచ్చుకుందాం రెడీమేడ్ ఇంత పెద్ద కొడుక సూపర్ ఈ స్కిట్ల 100% ఇచ్చింది అని అంటే నిజంగానా నువ్వు 100% నువ్వు కలపకపోతే ఇంత స్టోరీ స్టార్ట్ అయ్యేదా నువ్వు బకెట్ తినిపిస్తున్నావు తెలిసే అంత తెలివి వచ్చింది కదా నిజంగా శ్రేయ చేసింది కమెండబుల్ కానీ శాంత్ కుమార్ గారు అండ్ ప్రకాష్ గారు హ్యాట్స్ ఆఫ్ బ్రిలియంట్ వర్క్ సో ఈ స్కిట్ కి ఎన్ని మార్కులు ఇస్తామో మనం లాస్ట్ చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు టీమే అయిపోయింది ఇప్పుడు మా మంకీ డెంకీ డొంకీ డొంకీ వెంకీ రెడీ ఉన్నాడు విత్ నందిని కమ్ ఆన్ ఆల్ ది బెస్ట్ ఓకే టీమ్ నుంచి వెంకీ మంకీ అండ్ నందిని రెడీగా ఉన్నారు భార్య భర్తల మధ్యలో ఎలా ఉంటది సీన్ చూపెట్టడానికి అండ్ ఇందులో మా సూపర్ స్టార్ శాంత్ కుమార్ గారు లైట్స్ కెమెరా యాక్షన్ ఈ సచ్చినోడేంది ఇంకా రాలేదు 5 నిమిషాలు లేట్ అయింది బంగారం వచ్చేసావా 5 నిమిషాలు లేట్ అయింది ఎక్కడ పోయినా అదే ట్రాఫిక్ జామ్ అయిపోయింది సరే నా కోసం ఏం పల్లీలు తీసుకొచ్చాను బంగారం పల్లీలు తీసుకొచ్చావా చాలా ఇష్టం బంగారం చెప్పు ఇలా కళ్ళల్లో కలిపెట్టి చూస్తూ ఇలా పల్లీలు తింటుంటే నీకు ఏమనిపిస్తుంది సచ్చినోడా మొత్తం నువ్వే తినచ్చు అక్కడ ఏమున్నాయి నాకు అలా అనిపించిందా అలానే కానీ నువ్వు కోపంలో ఎంత అందంగా ఉంటావు తెలుసా తమన్నా నువ్వు సేమ్ టు సేమ్ కానీ ఒక్కటి తేడా ఏంటో చెప్పు అందం అవును నాకు ఒక చిన్న డౌటే దేవుడు దిగొచ్చి వరం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు జన్మ జన్మలకి నువ్వే నా భర్త కావాలని కోరుకుంటా ఏంటే బెదిరిస్తున్నావా నీ బెదిరింపులకు నేను తలొగ్గను ఇంతకీ నువ్వేం కోరుకుంటావు నేనా నా భార్యకి తాజ్ మహల్ కట్టించాలనుకుంటాను ఎప్పుడు కట్టించేస్తున్నావు నువ్వు వచ్చిన తర్వాత బంగారం ప్రతిరోజు ఇంట్లో నీదే డామినేషన్ అవుతుంది ఈ రోజు నుంచి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఇప్పుడు ఒక రోజు నీ డామినేషన్ ఒక రోజు నా డామినేషన్ నా డామినేషన్ అబ్బమ్మ బొరిసేద్దాం
బొమ్మ బొమ్మ బరుసు కాయిన్ ఏది గ్రాఫిక్స్ లో వేసిన కాయిన్ ఏది సీజీ వర్క్ లో ఆగే ఈరోజు నా డామినేషన్ అంతే సరే ఓకే ఓకే సరే ఓకే అంటే ఓకే అంటే పోయి కాఫీ తీసుకురా అమ్మాయి బతికిపోయా ఏంట్రా ఏమైంది ఎలా ఉన్నా బావా నీ నాకేట్రా హీరో నీ పరిస్థితి అలా ఉందిరా నా పరిస్థితి మాత్రం జీరో లాగా ఉందిరా ఏమైందిరా ఏం చేయమంటావు మొన్న ఈ మధ్య పెళ్లి అయింది కదా రాక లేట్ గా వచ్చింది లేట్ మ్యారేజ్ అని చెప్పేసి అక్కడిక్కడ రాజీ పడి కొద్దిగా అందంగా ఉన్న అమ్మాయిని చూసుకున్నా అందంతో పాటు పొగరు కూడా ఉంది ఏం చేయమంటావురా రోజు నా ప్రాణం తీసి పెడుతున్నా అనుమానం అవునా ఎందుకురా ఏం చేయమంటావు నేను బయటకు వెళ్తే అనుమానం ఇంట్లో ఉంటే అనుమానం లేస్తే అనుమానం కూర్చుంటే అనుమానం చివరికి బాత్రూమ్కి వెళ్ళే అనుమానం రా దానికి మరి అంత అనుమానమా అయినా పెళ్లి చేసుకుంటే సరిపోదురా పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలని తెలియాలి అంతేగా అంతేగా ఇదిగోండి కాఫీ నువ్వేం తెచ్చావు కాఫీ తెచ్చా టీ తీసుకురా పోయే కాఫీ అడిగారు కదా కాఫీ అడిగారు ఇప్పుడు టీ అడుగుతున్నా టీ తీసుకురా సూపర్ రా నువ్వు సూపర్ రా థ్యాంక్ యూ రా ఇదిగోండి తీసుకో ఏమే రా కొంచెం కాలు పట్టు పట్టాను పట్టు కాళ్ళు పట్టు కాళ్ళు కింద ఉంటాయి పట్టమని పట్టి లాగేస్తా ఇట్రా దురదడుతుంది గోకు బాగా డ్రెస్ చిరిపోవాలి చంపేసదా ఏం మీరు డామినేషన్ ఏడిపిస్తున్నారు నన్ను ఏడిపించడం కాదు ఫస్ట్ నిన్ను కాదు నీ అయ్యా నానాలి నా ఎందుకు వస్తాడు మధ్యలో చంపేస్తాం కాదు పెళ్లిలా అన్నాడు బైక్ కాశపడి దీన్ని పెళ్లి చేసుకున్నా బైక్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు అన్నాడు సరే ఇన్స్టాల్మెంట్ అంటే ఎట్లా ఇస్తాడు ఓ రోజు హ్యాండిల్ ఇచ్చిండు ఓ రోజు మడ్గారు ఇచ్చిండు ఓ రోజు టైర్ ఇచ్చిండు ఓ రోజు షైన్ ఇచ్చిండు ఓ రోజు షీట్ ఇచ్చిండు ఇంత పెద్దది ఏ రోజు ఆరం దీన్ని ఓరంత ఉంటది అంత ఆరని ఇచ్చిండు మొత్తం బైక్ అయిపోయింది 5 సంవత్సరాలకు కానీ ఇప్పటి వరకు ఇంకా కీ ఇయ్యలే చెప్పు నీ అయ్యకే చెప్తానండి ఓకే చెప్తాను బావా నిన్ను చూస్తుంటే నాకు సాక్షాత్ శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు రా ఏదో రోజు నీలాగా నేను మా భార్యను డామినేట్ చేయాలి నేను పిచ్చ కొట్టుడు కొట్టాలి అదే నా కోరిక కడుపు నిండింది కదా అబ్బా ఫుల్ మీల్స్ సూపర్ వెళ్ళిపోయిగా థ్యాంక్ యూ బావా గుడ్ నైట్ ధైర్యం ఇచ్చాడు మా బాబా అమ్మ చీకటి అయింది గుడ్ నైట్ అందరికి నీకు రేపు పొద్దున ఉంటుంది నిన్న కొంచెం ఎక్కువ చేసిన ఇవాళ ఏమన్నా అవుతుంది అయింది నిన్న అయితే కొంచెం ఎక్కువ అయింది అంతే మామూలు కాదు నిన్న ఏమన్నావు నిన్న మొత్తం డామినేట్ చేసిన ఈ రోజు నా రోజు కాఫీ అంటే ఎట్లుంటది బంగారం తీసుకోతా నువ్వు లోపలికి వెళ్ళు కాఫీ తీసుకో ఇక్కడనే ఉంటా తీసుకురా ఇదిగో కాఫీ ఇల్లుదోడు ఇల్లుదోడు తప్పదా తప్పదు మంచిగా ఈ ఇల్లు మొత్తం మట్టి మట్టి కాసేపు దీన్ని నా పెళ్ళమంటా ఏమండి ఇక్కడ బంగారం పెళ్ళైన ఎన్నాళ్ళకి కంటి నిండా నిద్రపోయాను కడుపు నిండా భోజనం చేశాను రా ఎందుకురా నిన్న నువ్వు ఇచ్చిన ఎనర్జీ కడుపు నిండా నిద్రపోయా కదా ఎట్లా వెళ్తానమ్మా ఒక రోజు చూపించి ఈ రోజు కూడా సినిమా చూసా అక్కడ చూడదు అరే కర్రోడా మాట్లాడ సినిమా చూస్తా మూడు పెళ్ళాల మధ్యలోకి వెళ్ళకూడదు అందుకే ఆడదానివమ్మా మా వెంకీ వస్తే 100% నవ్వులు గ్యారంటీడ్ అన్నానా హెన్స్ ప్రూవ్డ్ అండ్ వెంకీ సహజంగా చేస్తాడు అద్భుతంగా చేస్తాడు అందరికి తెలుసు కానీ నందిని వాట్ ఎనర్జీ అసలు మగాళ్ళని కొట్టాలంటే ఉండేవి వాళ్ళు నెక్స్ట్ ఏమన్నారు
ఇరగదీసావు. నన్ను ఇరగదీసింది. అంటే ప్రతి అమ్మాయి ఇప్పుడు మన సమాజంలో నందిని లాగా ఉంటే ఏం మగ ఎదవా ఏం అనడు. హెన్స్ ఈవెన్ ఫాలో అయిపోయింది. సూపర్ నందిని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టీమ్ బి. ఇప్పుడు టీమ్ ఏ కి హెల్ప్ చేస్తాడు, టీమ్ బి కి హెల్ప్ చేస్తాడు. ఆయన టీమ్ కి ఏం చేస్తాడో చూడాలి. ఆయన టీమ్ కి ఏం చేసుకోవడం చూడాలి. లెట్స్ వెల్కమ్ టీమ్ సి ప్రసన్న గారు అండ్ శాంతి కుమార్ గారు. నీ అంత చూస్తా ఈరోజు. ఏంటి బొజ్జిరెడ్డి గారు వస్తారు, న్యాయం చెప్తారు. అయ్యో కొట్టి చంపేస్తున్నాడు అయ్యా రోజు. నేను వేయగలేకపోతున్నాను బాబు. అది ఇప్పుడు ఏడ్చిందా? ఇప్పుడు ఏడిచిందా? ఏంటి ఇంతకీ మీ సమస్య? అయ్యా మీరు కూర్చోండి అయ్యా. దూరం నడిచొచ్చారు. కత్తులతో కాదురా బొత్తతో గుద్ది చంపేస్తాను. ఆ సంగతి తెలియదు. అయ్యో కొట్టి చంపేస్తున్నారయ్యా రోజు. ఇది ఇప్పుడు ఏడిచిందా? ఎవరైనా వింటే నాకేదో అయ్యింది అనుకుంటా. ఏం లేదయ్యా, ఈడు అల్లుడయ్యా. ఇదో ఇది చూస్తుందా తిక్క తిక్కగా, ఇది నా కూతురు అయ్యా. రోజు ఈడు కొట్టి చంపుతున్నాడయ్యా. అయ్యా మీరేం న్యాయం చేయాలయ్యా. అయ్యా ఇది ఇప్పుడు ఏడిచిందా? అయ్యా ఏం లేదయ్యా, మందు కిక్కెక్కే వరకు మందు కొడతాడయ్యా. ఓకే, మందు కిక్కు దిగిన తర్వాత దీన్ని కొడతాడయ్యా. ఓకే, ఈ మధ్య ఉండదయ్యా. మీరే న్యాయం చెప్పాలయ్యా. అయ్యా ఏంటి అది ఏడిచిందా? నా బొందరా, నా బొంద. న్యాయం చెప్పయ్యా. ఏం చెప్పమంటారా? ఒక్క నిమిషం అయ్యా, నువ్వు అయిపోయింది. అయ్యా మీరే న్యాయం ఏమి ఆడవుతారా? ఉండరా, నీకు దండం పెడతారా? మీ ఇద్దరు అట్లా ఆగండి. రే ఆయన చెప్పిందంత నిజమేనా? రోజు తాగిళ్ళి వాళ్ళ కూతురుని కొడుతున్నావా? అయ్యా కొడుతున్నారయ్యా. నేను పొద్దంతా పనికి పోయేస్తా. పనికి పోయేస్తే వేడి నీళ్ళు పెట్టాల్సిన మొగనికి కన్నీళ్ళు పెట్టి శోకం పెడితే సీరియల్ చూసుకుంటా. అయ్యా ఇంకా ఇంకోటి చెప్తుందా? చెప్పు. నిన్న కాశ్మీర కన్ను పెడతాను సీరియల్. మిమ్మల్ని కూడా మార్చేస్తాడయ్యా. తలంబ్రాలు సీరియల్ వస్తుంది చూడండి. అది ఇప్పుడు ఏడిచిందా? ఒరే స్టోరీ చెప్పమంటే ఏడిచిందా? ఏడిచిందా నీ ముఖం? అయ్యా మీరు అక్కడ కూర్చోండి అయ్యా. మీరే న్యాయం చేయాలయ్యా. ఆడకూతురు ఏం జరిగిందో చెప్పండి. డైలాగ్ ఉండేది జరిగే రాత్రి కాశ్మీర కన్ను కొడతాను సీరియల్ చూసి. అయ్యా మీరు వినకూడదయ్యా. మాటలు వింటే మీరు మారిపోతారయ్యా. తొక్కల పంచేది మీరు పక్క జరగండి. ముగ్గురు నేనేదో ఊపేద్దాం అనుకుంటే ముగ్గురికి నేనే మొగుడిని. ఈ రోజుతో ఈ పంచాయతీ క్యాన్సిల్. ఆహా, ఓహో, ప్రసన్న గారు మీలో ఇంత అద్భుతమైన నటి అంటే అప్పుడు మనం మహానటి సావిత్రి గారిని చూసాం. ఈవిని చూసిన తర్వాత ఆవిడని మర్చిపోవాల్సి వస్తుంది. అండ్ మా షోలో విన్నర్ కి 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాము. అండ్ ఆరుగురు బాగా చేశారు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రకాష్ గారు, వెంకీ గారు అండ్ శాంతి గారు అద్భుతంగా చేశారు. కాబట్టి మీ ముగ్గురు చేతుల మీదుగా వాళ్ళ ముగ్గురికి 25,000 రూపీస్ వచ్చాయి.
ప్లీజ్. సూపర్. ఇది ఈ రోజు సెలబ్రిటీస్ అండ్ నాన్ సెలబ్రిటీస్. మా షోలో నాన్ సెలబ్రిటీస్ అవుతారు అండ్ సెలబ్రిటీస్ మీకు ఇంకా దగ్గర అవుతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. బాయ్.